ఆప్షన్ ట్రేడింగ్లో చాలామంది డబ్బు ఎందుకు పోగొట్టుకుంటారు ఆలోచించారా ఎప్పుడైనా? మార్కెట్లను గెలవడం అసాధ్యమనిపిస్తూ ఉంటుంది కదా, కాని ఒక పద్ధతి ప్రకారం అంటే ఒక సిస్టమ్ ఫాలో అయితే ఈ పరిస్థితిని మార్చగలవా? రండి, ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 90%. ఇదేదో ఊహించి చెప్తున్నది కాదు. సెబీ ఇచ్చిన అఫీషియల్ డేటా ఇది. అంటే 10 మంది రీటైల్ ట్రేడర్లలో ఏకంగా 9 మంది డబ్బులు కోల్పోతున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద సంఖ్య కదా. అసలు ఎందుకిలా జరుగుతోంది? సో ఈ 90% మంది ట్రేడర్లు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఇది చాలామందికి తెలిసిన కథే, ఒక నిరాశపరిచే కథ. ఈ సీన్స్ మీకు బాగా పరిచయమే కదా. మార్కెట్ పైకి వెళుతుందని కాల్ ఆప్షన్ కొంటారు, కాని కొన్న వెంటనే మార్కెట్ కింద పడుతుంది. సరే, ఈసారి కిందకే వెళుతుందని పుట్ కొంటే మార్కెట్ పైకి వెళుతుంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయిందని నమ్మి ట్రేడ్ తీసుకుంటే అది ఫేకౌట్ అయి మనల్ని నష్టాల్లో ముంచుతుంది. ఇలాంటి అనుభవాలు మన కాన్ఫిడెన్స్ను మొత్తం దెబ్బతీస్తాయి. ఇక రోజు చివరికి చూస్తే మార్కెట్లో ఎంత వొలటాలిటీ ఉన్నా మన అకౌంట్ మాత్రం రెడ్లోనే ఉంటుంది. అయితే అసలు సమస్య మార్కెట్లోనే ఉందా, లేక మనం ట్రేడ్ చేసే పద్ధతిలోనే లోపముందా? రండి, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఆపి నష్టాలకు అసలు కారణమేంటో, ఆ అపరాధులు ఎవరో చూద్దాం. ఒకవైపు చూడండి, మనం ఎప్పుడూ వినే సాకులు, మార్కెట్ను ఆపరేటర్స్ నడిపిస్తున్నారని, మన స్టాప్ లాసుల కోసమే మార్కెట్ వస్తుందని. కాని అసలైన సమస్యలు ఇవి కావు. అవి అవతలివైపున్నాయి. ఒక క్లియర్ స్ట్రాటజీ లేకపోవడం, డిసిప్లిన్ అస్సలు లేకపోవడం, ఇంకా ట్రేడ్ తీసుకోవడానికి ఒక ప్లాన్ అంటూ ఏదీ లేకపోవడం. నిజానికి అసలైన అపరాధులు ఇవే అన్నమాట. ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒక సిస్టమ్ లేకుండా ట్రేడింగ్ చేయడం అంటే చీకటి పడ్డాక కొండదారిలో హెడ్లైట్స్ లేకుండా డ్రైవింగ్ చేయడమే. యాక్సిడెంట్ అవ్వడం ఖాయం కాదా? ఇలాంటి కష్టమైన సిచ్యువేషన్లో టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మనకేమైనా హెల్ప్ చేయగలదా? ట్రేడింగ్ ప్రాసెస్ను ఒకసారి కొత్తగా ఆలోచించి చూద్దాం. ఒక సిస్టమ్ బేస్డ్ అప్రోచ్ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అది మన కన్ఫ్యూషన్ని మొత్తం తీసేస్తుంది. ప్రతి క్షణం మార్కెట్ ఎటు వెళ్తుందో అని ఊహించాల్సిన టెన్షన్ ఉండదు. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఏంటి, ఇవన్నీ ముందే సెట్ అయి ఉంటాయి. దీనివల్ల మన ఎమోషన్స్ వల్ల జరిగే తప్పులు తగ్గి ఒక క్లియర్ ప్లాన్ మన చేతిలో ఉంటుంది. చరిత్రలో పెద్ద పెద్ద ట్రేడర్స్ అందరూ చెప్పే ఒకే ఒక మాట ఇదే: భారీ లాభాలు అనేవి మార్కెట్ను కరెక్ట్గా గెస్ చేయడం వల్ల రావు, ఒక బలమైన పదే పదే ఫాలో అవ్వగలిగే ప్రాసెస్ లేదా సిస్టమ్ను ఫాలో అవడం వల్లే వస్తాయి. ఎమోషన్స్కు ఇక్కడ అస్సలు చోటులేదు. సరే, సిస్టమ్ ఎంత ముఖ్యమో అర్థమైంది. కానీ ప్రాక్టికల్గా ఒక ఏఐ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ను ఎలా వాడతారు, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే: ట్రేడింగ్లో సక్సెస్ అనేది ఏదో ఒక మ్యాజిక్ ఇండికేటర్ వల్ల రాదు. అది ఒక సిస్టమేటిక్ ప్లాన్ నుండి వస్తుంది. ఎప్పుడు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే రూల్స్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. దీన్నే స్టాటిస్టికల్ ఎడ్జ్ అని కూడా అంటారు. ఈ సిస్టమ్ చాలా సింపుల్గా 3 స్టెప్స్లో పనిచేస్తుంది. 1. ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసి బాగా టెస్ట్ చేసిన స్ట్రాటజీల నుండి మనకు నచ్చింది ఎంచుకోవడం. 2. ఒక్క క్లిక్తో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం. ఇక 3. ఇది చాలా ముఖ్యం, రిస్క్ను ఆటోమేట్ చేయడం. అంటే స్టాప్ లాస్, టార్గెట్ అన్నీ సిస్టమే ఆటోమేటిక్గా చూసుకుంటుంది. మన ఎమోషన్స్కు అక్కడ పనేలేదు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ పద్ధతి వల్ల వచ్చే అతిపెద్ద ప్రయోజనమేంటో తెలుసా? డిసిప్లిన్. మనలాంటి హ్యూమన్ ట్రేడర్స్లో తరచుగా మిస్ అయ్యే ఈ డిసిప్లిన్ను టెక్నాలజీ ఎలా తీసుకొస్తుందో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎంట్రీ పాయింట్ తీసుకోండి. ఎమోషనల్ ట్రేడింగ్లో భయం, అత్యాశ మనల్ని నడిపిస్తాయి. కానీ సిస్టమాటిక్ ట్రేడింగ్లో అది డేటా ఆధారిత సిగ్నల్స్ ప్రకారం ఉంటుంది. స్టాప్ లాస్ని ఎమోషనల్ ట్రేడర్ చాలాసార్లు మార్చేస్తాడు లేదా తీసేస్తాడు, కానీ సిస్టంలో అది ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక టార్గెట్ దగ్గర లాభాలు త్వరగా బుక్ చేయడం లేదా నష్టాలు పెంచుకోవడం లాంటివి ఉండవు. ఫైనల్గా దీని రిజల్ట్ ఏంటి? ఎమోషనల్ ట్రేడింగ్ నిలకడ లేకుండా ఉంటే సిస్టమాటిక్ ట్రేడింగ్ మనకి ఒక కన్సిస్టెన్సీ ఇస్తుంది. సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రాఫిటబుల్ ట్రేడింగ్ భవిష్యత్తు అనేది ఒక వ్యక్తి స్కిల్ మీద ఆధారపడి ఉంటుందా, లేక డిసిప్లిన్తో కూడిన టెక్నాలజీ బేస్డ్ సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుందా? బహుశా ట్రేడింగ్ ఫ్యూచర్ ఇదే కావచ్చు. ఆలోచించండి.
ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.